హైదరాబాద్ శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పారిశ్రామిక వాడలో మూతపడ్డ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. దట్టంగా పొగ అలుముకుంది. ఇక స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మూతపడ్డ పరిశ్రమల్లో మంటలు ఎలా చెలరేగాయి? మంటలకు గల కారణాలేంటి? థ్యాంక్ యూ ప్రతిభ. ఇది సంగారెడ్డిలోని పటాన్చెరు పారిశ్రామిక వాడలోని మూతపడ్డ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేస్తుంది. ముఖ్యంగా అక్కడ మూతపడ్డ రూపా కెమికల్స్ పరిశ్రమలోని ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అక్కడ పూర్తిగా ఏదైతే మంటలు కూడా ఏదైతే ఎగిసిపడుతున్నట్లయితే ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులకు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంటలు అదుపు చేసేందుకు ఘటనా స్థలానికి 3 ఫైర్ ఇంజిన్లు అయితే చేరుకున్నాయి. మంటల్ని ప్రస్తుతం ఏదైతే అదుపు చేసేందుకు కూడా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే అక్కడ ఏ విధంగా ఈ మూతపడ్డ పరిశ్రమలోని ఈ మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ప్రస్తుతం ఏదైతే అధికారులు కూడా పూర్తిగా పరీక్షించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఈ రూపా కెమికల్ పరిశ్రమలో అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఘటనా స్థలిలో మొత్తం 7 ఫైర్ ఇంజిన్లతో ప్రస్తుతం మంటలు ఆఫ్ చేస్తున్నారు. రూపా రసాయన పరిశ్రమ కొంతకాలంగా మూసి ఉండడంతో పరిశ్రమ మొత్తం కూడా ఏదైతే అక్కడ పిచ్చి కుక్కలు అలాగే చెత్త కుక్కలతో పూర్తిగా నిండిపోయింది. కిలోమీటర్ల మేర ఏదైతే పొగ నిండిపోవడంతో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా పూర్తిగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అలాగే ఈ పటాన్చెరుకి సమీపంలో ఉన్న నేపథ్యంలోని ఏదైతే అక్కడ ప్రజలకు కూడా ఏదైతే భయాందోళన పరిస్థితి చేరుకుని ప్రస్తుతం సంఘటనా స్థలాన్ని కూడా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కూడా చేరుకున్నారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే పూర్తిగా పరీక్షిస్తున్నారు. ప్రతిభ. రైట్ కుమార్, థ్యాంక్ యూ. చెప్పిన